వెనిజువేలాలో సంభవించిన భారీ భూకంపంతో వందలాది మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. దీంతో ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. గల్లంతైన ఆచూకీ తెలియని వారి కోసం వెనిజువేలా నిర్వహించే వెబ్సైట్ కు భూకంపం తర్వాత గురువారం రాత్రి కల్లా 28,000 మందికి పైగా కనిపించడం లేదంటూ అభ్యర్థనలు అందాయి. Ya, por afuera que tenemos. No sale de allá, hermano, no, afuera es más peligroso, hermano. Por allá, señores, al puerta 4, por allá. భూకంపంతో లా గువైరా ప్రాంతం, రాజధాని కరాకస్ అతలాకుతలం కాగా మొరాన్, ఫాల్కన్ తదితర పట్టణాల్లోనూ తీవ్ర నష్టం జరిగింది. వందలాది భవనాలు కూలిపోయాయి. వేలాది భవనాలు బీటలవారి కూలిపోయే దశలో ఉన్నాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. Fuerte temblor, los Palos Grandes, la Castellana. Este se vino abajo. Y hay un incendio grande. Ah, huevona. Marico, primero en la vida que yo veo un beta. Ay, marico. వెనిజువేలాలో సెలవు రోజు అంతా సందడిగా గడుపుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో ఒక్కసారిగా భూమి కంపించింది. ఆ ప్రకంపనలో ఆగకముందే కేవలం నిమిషంలోపే మరింత ఉధృతంగా 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం వచ్చింది. ఇళ్లు, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలా ఎక్కడ ఎలా ఉన్నవాళ్లు అలా బయటకు పరిగెత్తారు. 2 భారీ భూకంపాల తర్వాత కూడా స్వల్పస్థాయి ప్రకంపనలు కొనసాగాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనతో రాత్రంతా వీధుల్లో, పార్కుల్లో, రోడ్ల పక్కన పార్క్ చేసిన కార్లలో ఉండిపోయారు. వెనిజువేలా రాజధాని కరాకస్లోని సిమోన్ బొలివర్ ప్రధాన విమానాశ్రయం దెబ్బతినడంతో మూసివేశారు. Caídas fuertes, sin embargo, hacia la Candelaria, hacia allá abajo está completamente cubierto de polvo. Me imagino que se habrán caído escombros de algunos edificios. Terremoto hoy en Caracas, el 24 de junio de 2026, por aquí. భూకంపంతో గురువారం మధ్యాహ్నం వరకు 164 మృతదేహాలను వెలికితీశామని, 971 మంది గాయపడ్డారని వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ వెల్లడించారు. శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. వెనిజువేలాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లు, ఆసుపత్రుల పునర్నిర్మాణం కోసం వెంటనే సుమారు 1890 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. Ah, huevona. భూకంపంతో వెనిజువేలాలోని తీర ప్రాంత పట్టణం లా గువైరాలో తీవ్ర స్థాయిలో విధ్వంసం జరిగింది. పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. దీంతో లా గువైరాను విపత్తు ప్రాంతంగా ప్రకటించి భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. తీరానికి సమీపంలో ఉన్న ప్రముఖ హోటల్ ఎడ్వర్డ్ పూర్తిగా కుప్పకూలి శిథిలాలు దిబ్బగా మారిపోయాయి. అయితే ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండే ఈ 10 అంతస్తుల భవనంలో పార్టీలు, సమావేశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని, అందులో ఎంతమంది చిక్కుకుపోయారో తెలియదని వెనిజువేలా అధికారులు తెలిపారు. ఇక ఆసుపత్రులు కూడా దెబ్బతినడం, విద్యుత్ సరఫరా లేకపోవడంతో క్షతగాత్రులకు చికిత్స అందించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. ¿Será que había gente ahí? Mamá, bueno, ese está como que había gente, ¿oíste?
భూకంపంతో అతలాకుతలమైన వెనిజువేలాను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. భూకంపంపై సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలను, వైద్య సామాగ్రి, మందులను వెనిజువేలాకు పంపినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఈక్వెడార్, ఖతార్, మెక్సికో, ఎల్ సాల్వడార్ తదితర దేశాలు సహాయక బృందాలను, మానవతా సాయాన్ని వెనిజువేలాకు పంపాయి. 85 రెస్క్యూ బృందాలను పంపుతున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మైక్రాన్ తెలిపారు. వెనిజువేలాకు అవసరమైన సాయం అందజేస్తామని చైనా, స్పెయిన్, కొలంబియా తదితర దేశాలు ప్రకటించాయి. వెనిజువేలాలో భూకంప ప్రాణ ఆస్తి నష్టంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెనిజువేలా ప్రజలకు సానుభూతి ప్రకటించారు. Marico, primero en la vida que yo veo un beta. Ay, marico. Mierda, ¿será que había gente ahí? Mamá, bueno, ese beta como que había gente, ¿oíste?